హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన తెలుగు కథ ఏమిటంటే కోడిపుంజు కూసింది. వెంకటాపురంలో కోటయ్య తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇంట్లో ఒక కోడిపుంజును కూడా పెంచేవాడు. అది ప్రతిరోజు తెల్లవారుజామునే కూసేది. ఆ అరుపుతోనే అంతా నిద్రలేచి వాళ్ళ పనులు చేసుకునేవారు. ఒకరోజు ఆ కోడిపుంజు ఇలా అనుకుంది, వీళ్ళందరినీ నేను నిద్రలేపడం ఏంటి? అయినా నేనెందుకు ఉదయాన్నే వీళ్ళ కోసం లేవాలి? రేపటి నుంచి అస్సలు లేవను. ఒకవేళ లేచినా అరవను. ఏం చేస్తారో చూద్దాం అని అనుకుంది ఆ కోడిపుంజు. అలా వరుసగా 3-4 రోజులు ఉదయాన్నే కూయడం మానేసింది ఆ కోడిపుంజు. దానికి ఏమైందోనని కోటయ్య కంగారు పడ్డాడు. కానీ రోజంతా అది బాగానే తిరుగుతుండడం చూసి కోటయ్యకు అనుమానం వచ్చింది. దాంతో ఒకరోజు ఉదయాన్నే తన భార్యని పిలిచి, మన కోడిపుంజుకు ఏదో అయినట్లుంది, అందుకే ఉదయాన్నే కూయడం లేదు. దాని అనారోగ్యం ఇంకాస్త ముదరక ముందే కోసుకుని తింటే మంచిది. ఆ కొడవలి తీసుకురా అని అన్నాడు కోటయ్య తన భార్యతో. ఆ మాటలు విన్న కోడిపుంజుకు ఒక్కసారిగా ఒంట్లో వణుకు పుట్టింది. ఇదేంటి, నేను ఒకటి అనుకుంటే ఇంకేదో జరుగుతుంది అని అనుకుంది కోడిపుంజు. వెంటనే గట్టిగా కూసింది ఆ కోడిపుంజు. అప్పుడు అతను, ఇంకేం తీసుకురావద్దులే, కోడిపుంజు బాగానే ఉంది, మళ్ళీ కూస్తుంది, ఇంకోసారి ఇలాగే చేస్తే అప్పుడు చూద్దాంలే అంటూ పొలానికి వెళ్ళిపోయాడు ఆ కోటయ్య. అమ్మో, మొదటిసారి కాబట్టి త్రుటిలో తప్పించుకున్నాను, లేకపోతే ఈ పాటికి నా పని అయిపోయేది. ఇంకోసారి ఎప్పుడూ ఇలా చేయకూడదు అని అనుకుంది ఆ కోడిపుంజు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. కావాలని బద్ధకంగా ప్రవర్తించినా, కారణం లేకుండా పనులు ఎగ్గొట్టినా అది చివరికి మనకి నష్టం చేస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.